స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, ఇంతవరకు విన్నారా? మాటలు విన్నారా? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు మన వయసు ఎంత ఉంటుంది? 18 సంవత్సరాలు అరౌండ్లో ఉంటుంది కదా. మన ముందు ఉండేవాళ్ళు, ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు మనకు ఏదైనా విషయాలు చెప్తున్నారంటే వాళ్ళ జీవితంలో చాలా అనుభవాల ద్వారా వచ్చినటువంటి మంచి పాఠాలను నేర్చుకొని అవి మనకు బోధనలుగా వివరిస్తూ ఉంటారు. మనం వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వాటి ప్రకారం మనం జీవిస్తే మనకు ఎవరైతే చెప్పినారో మనకు ఆ వయసు లేనప్పటికీ వాళ్ళ వయసులో కొంత వయసును మనం తీసుకున్నట్టు. మీకు అర్థమవుతుందా? ఒక రికార్డ్స్ నుంచి ఒకటి తొలగించాల్సిన విషయం ఏంటంటే, మేము చాలా ముసలోళ్ళు అన్నాడు, అది ఎవరన్నా రికార్డ్ నుంచి తొలగించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే చాలా మంచి విషయాలు చెప్పినాడండి, నేను చెప్తున్నాను. మచ్చుకో విషయం చెప్తా చూడండి. పిల్లలు, మీలో తల్లులు ఉన్నారు, మీలో అమ్మలు ఉన్నారని చెప్పినాడు కదా. అబ్బాయిల గురించి వస్తే అదే విషయము. రే అబ్బాయిలు, ఇది చేయొద్దండి, మనం చెప్తా ఉంటాం కదా, తాగుడొద్దు, ఇది చేయదు, స్మోకింగ్ వద్దని చెప్తామనుకోండి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, అంతే కదా మనం చేసేది. అదే విషయము మన పిల్లల వరకు వస్తే చేయనిస్తామా? మీరు ఆలోచన చేయండి. పోనీ మన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? స్పీడ్గా పోయింది మెసేజ్ కాబట్టి మీరు ఇక్కడ వినండి, స్పీడ్గా పోయింది కాబట్టి మెసేజ్ మీకు ఒకవేళ అర్థమైంది లేదని మళ్ళీ నేను దాన్ని రిమెంబర్ చేస్తూ ఉన్నా. కాబట్టి అంత గొప్ప విషయాలను మనకిప్పుడు మనకి చెప్పినాడు అనమాట అన్నగారు. సో ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది పద్మాకర్ అన్న, మై డియర్ బ్రదర్, మోర్ దాన్ మై బ్రదర్. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఇట్లాంటి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రాముఖ్యమైన విషయం ఈరోజు ఎందుకు మనం ఇలా జరుపుకుంటున్నామంటే, మన పూర్వీకులు ఒక 78 సంవత్సరాల క్రితం చాలామంది ప్రాణ త్యాగాలను చేసి మనం స్వతంత్రంగా బ్రతకడానికి, ఇదిగో మనమే పరిపాలన చేసుకోవడానికి మన దేశాన్ని మనకు అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ త్యాగాల వల్ల. కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మన దేశాన్ని మనమే, ఇందాక అన్న చెప్పినట్టు మీరంతా యువకులు, మీ ద్వారానే గట్టిగా మాట్లాడితే మన దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని యందు దృష్టి ఉంచి మీరు కూడా దేశము గర్వించతగ్గ పౌరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్.